నమస్తే నమస్తే. స్వాగతం సుస్వాగతం. ఏమండి, ఇది నారాయణమూర్తి గారి ఫామ్ హౌస్ అన్నా? అవును బాబు, ఇది నారాయణమూర్తి గారి ఫామ్ హౌసే. మీరొచ్చిన అడ్రస్సు కరెక్టే. మరి మీరు? నేను నారాయణమూర్తి గారి చెల్లెల్నమ్మా. ఈయన మా ఆయన. నా పేరు చంద్రమ్మ. ఈయన సూర్యుడు. మూర్తి గారికి నేను బావగారులేండి. మేము మా స్థాయి వేర్లేండి. మూర్తి గారే ఓ రేంజ్ అంటే మీరు కూడా ఖచ్చితంగా వేరే రేంజ్ అయి ఉంటారు. ఈయనకి మా అన్నయ్యకి ఎందులో పోలిక? ఆయన ఆకాశమైతే మీ ఆయన భూమి లాంటివారు. భూమి కూడా గొప్పదే కదండి. భూమి గొప్పదే, కాని మా ఆయన అది కాదుగా. అన్నయ్య ఆకాశమైతే మా ఆయన ఆ ఆకాశంలో ఎగిరే పక్షి. అక్కు పక్షులా అరవకు. మీ అన్నయ్య గొప్పే కాదన్ను. అంత గొప్ప మనిషికి నేను బామ్మర్దినంటే నేను గొప్పేగా. బా గొప్పే. మా ఆయన ఎవరైనా తక్కువ అంటే అస్సలు ఒప్పుకోరు బాబు. ఇక్కడ మా అన్నయ్యకి సంబంధించిన భూమి పొలాలన్నీ మేమే చూసుకుంటాం. ఈయనంటే అన్నయ్యకి బోల్డ్ నమ్మకం. బాబు, వంట మనిషి ఆవిడ భర్త ఈ రోజు రాలేదు. ఆ పిల్లకి ఒంట్లో బాలేదంట. అయ్యో పర్లేదులేండి. పర్వా ఉన్నా ఈ పూటకు సర్దుకోక తప్పదు. ఎందుకంటే రేపొద్దున వేరే వాళ్ళు వస్తారు. నీకు ఏది కావాలంటే అది చేసి పెడతారు. ఓకే సూర్యుడు గారు, ఇక్కడ మేము ఏ ఇబ్బంది ఫీల్ అవ్వం, సరేనా? కావేరి, పద లగేజ్ తీసుకెళ్దాం. బాబు ఒక్క నిమిషం. మీరు లగేజ్ తీసుకోవడానికి ముందు మొదటిసారి మా ఫామ్ హౌస్కి కొత్తగా పెళ్లి చేసుకుని జంటగా వచ్చారు కాబట్టి ఇక్కడ మాకున్న పద్ధతులు ఆచారాలు కాస్త మీరు జంటగా సహకరించాలి. ఓ గ్రేట్, వీ లవ్ పద్ధతులు సాంప్రదాయాలు. చెప్పండి చెప్పండి, మేము మిమ్మల్ని 100% ఫాలో అవుతాం. ఏం కావేరి? అంటే సూర్యుడి గారు, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్పండి? ఎందుకంటే కుదురుతుందా? ఇక్కడ మా మాటే శాసనం. బాబు, మా ఆయనకి షుగర్తో పాటు కొంచెం చాదస్తం కూడా ఎక్కువే. మాట వినకపోతే అస్సలు ఊరుకోరు. చంద్రమ్మ, కాస్త ఫోన్ ఇవ్వు. ఇక్కడ సెల్ ఫోన్లు ఏవి పనిచేయవు. ఇది మాత్రమే పనిచేస్తుంది. హలో బావుగారు, చెప్పండి. మేం కాదు బావుగారు, మీరే చెప్పాలి. మీరు పంపించిన కొత్త జంటకి ఆచారాలు పద్ధతులు అసలు పట్టమంట. మాట వినరంట. మీరు వీళ్ళ గురించి ఎంతో చెప్పారు కదండి. కొత్త జంటకి ఇక్కడ ఆ మాత్రం మర్యాద చేయకపోతే మేమెందుకండి ఇక్కడ? అయ్యో బావుగారు, తమరు హట్టవకండి. ఓసారి వాళ్ళకు ఫోన్ ఇవ్వండి, నేను మాట్లాడతాను. ఇవ్వో. ఇదిగమ్మా, మాట్లాడు. సారు, చెప్పండి. అమ్మా కావేరి, అక్కడ మా బావగారు సామాన్యమైన వ్యక్తి కాదు. ఆయనకు పద్ధతులు ఆచారాలు పాటించకపోతే అస్సలు ఒప్పుకోరు. ఆయన తన సొంత మనుషులు అనుకున్నారంటే ఆయన అభిమానాన్ని ప్రేమని మనం భరించటం కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. కాని తప్పదమ్మా. అమ్మా, కాస్త నా మీద గౌరవంతో మా బావగారు చెప్పినట్టు చేయండమ్మా. అట్లానే సారు. ఉంటానమ్మా. కావేరి, ఓకేనా? అయితే పదండి పదండి. అతిథి దేవో భవ. రండి.
ఈ అమ్మే మా ఇంటి కులదైవం. కొత్తగా పెళ్ళై ఇక్కడికొచ్చిన మీ జంట చేత అమ్మకిష్టంగా దండం పెట్టించాలా. ఇది ఎప్పటినుంచో వస్తున్న ఆచారం. బాబూ, హ, దండం అలా పెడితే అమ్మ ఒప్పుకోదు. సాష్టాంగ నమస్కారం ఏమైనా చేయాలా అండి? ఆ? కాదు కాదు. ఉమ్. ఆ, ఆ, చేతులు దాపు. పట్టుకో. ఈ పంచా కండువా నువ్వు అమ్మాయి చీరతో ముడివేసుకుని దాన్ని నువ్వు భుజం మీద వేసుకుని అమ్మవారి చుట్టూ కలిసి 3 ప్రదక్షిణలు చేయాలి. చంద్రమా, నువ్వు కానివ్వు. ఆ చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే, చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే, చిన్ని చిన్ని సంగతుల్ని పోగు చేసే వయసే, చిన్ని చిన్ని పరుగుల తీరమేదో తెలిసే. వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి. గది ఆకాశమే గజనది, నా కళ్ళలో నీ ఊహలా ప్రవాహమైపోతున్నది. నాదో క్షణం నీదో క్షణం ఏ వైపు సాగేది. చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే, చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే, చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే, చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే, చిన్ని చిన్ని సంగతుల్ని పోగు చేసే వయసే, చిన్ని చిన్ని పరుగుల తీరమేదో తెలిసే. నా గుండెలో నీకో గది ఆకాశమే దచేనది, నా కళ్ళలో నీ ఊహలా ప్రవాహమైపోతున్నది. నాదో క్షణం నీదో క్షణం ఏ వైపు సాగేది. చిన్ని చిన్ని చినుకులు తడిపెను మనసే, చిన్ని చిన్ని గురుతులు గుండెలోన కురిసే. ఆగండి ఆగండి. ప్రదక్షిణలు అయిపోయినాయి. చంద్రమా, కానీ ఇంకా అట్నే. బాబు, ఈ పసుపు నీళ్లలో 2 చేతులు పెట్టండి. పెట్టండి.